అరే ఆగండి ఆగండి మా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, త్వరగా పూర్తి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకు. అరే ఏందే విరాట్, నీ జెర్సీ నంబర్ 18, ఇదేమో 18th సీజన్. నువ్వు ఫస్ట్ కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టింది, ఇక సెకండ్ కప్పు కొట్టడానికి ఇంకా 18 ఏళ్ళు పడతాదేమో. అప్పటికి నువ్వు ఐపీఎల్ లో ఉంటావో ఉండవో. అరే ధోని బాయ్, ఇక చాలు. మొదటి కప్పు లేపినామా, అది చాలు. ఎప్పటి నుంచో మీ సిఎస్కే వల్ల మా ఆర్సీబీని కప్పు లేదని ట్రోల్ చేసింది. ఆ ట్రోల్స్ కి మీ సిఎస్కే వాళ్ళకి మంచి గుణపాఠం ఇచ్చాం, అది చాలు. మొదటి కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టొచ్చు, కానీ రెండవ కప్పు నీ అవ్వ 2-3 ఏళ్ళని కొట్టి చూపిస్తాం. మా ఆర్సీబీ ఉన్న ఫామ్ కి ఒకటే కర్మ, వరుసగా 2-3 కొట్టి చూపిస్తాం. అరే విరాట్, 18 ఏళ్ల తర్వాత కప్పు లేపినారు, పార్టీ లేదా పుష్ప? అరే రోహిత్, తెలీదా? చిన్నస్వామిలో తాగినోనికి తాగినంత, తిన్నోనికి తిన్నంత. బెంగళూరులో పెద్ద గణపాటినే జరుగుతుంది, వచ్చే నీక్కడ ఏం కావాలది. నీకు లేకపోతే ఇంకెవరికిస్తా చెప్పు. అరే పటేదారు, నువ్వైతే చాలా గ్రేట్ భయ్యా. ఆర్సీబీలో ఉన్న దరిద్రాన్ని అంతా దులిపేశావు. అరే డివిలియర్స్ వల్ల కాలేదు, గేల్ వల్ల కాలేదు, కింగ్ కోహ్లీ వల్ల కాలేదు, పాపం ఫ్యాప్ వల్ల కూడా కాలేదు. నువ్వు చేసిన ఫస్ట్ కెప్టెన్సీకే కప్పు లేపించావు. నేనైతే ఈసాల కప్పు కూడా లాలీపాపే అనుకున్నా, ఫైనల్ గా లాలీపాప్ టీం కాదని నిరూపించావు. జడ్డు బాయ్, పటిదార్ కెప్టెన్సీ అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైరు, వైల్డ్ ఫైరు. నీ అవ్వ చూపించా కదా, మొదటిసారి అడుగు పెట్టా కెప్టెన్సీలో, ఫస్ట్ సారి కప్పు లేపించా. అది పటిదార్ పవర్ అంటే. ఈ ఫామ్ నే కంటిన్యూ చేస్తా, వరుసగా కప్పులు కొట్టిస్తా. నీ అవ్వ మీ సిఎస్కే దగ్గర 5 కప్పులు ఏ విధంగా ఉంటుందో ఆర్సీబీ కూడా అదే విధంగా చేపించి పటిదార్ ఫామ్ ఏంటో చూపిస్తా. పాటిదారు, మీ ఆర్సీబీ 5 కప్పులు కొట్టాలంటే నీ కొడుకు కూడా కెప్టెన్ అయిపోతాడేమో. నాకు తెలిసి అప్పుడు కూడా 5 కప్పులు ఉన్నదేమో. ఏదో టైం బాగుంది కాబట్టి ఈసారి కప్పు కొట్టేశారు. ఇక సెకండ్ కప్పు కొట్టేకి ఎన్నెళ్ళు అవుతుందో అది ఊహించండి. ఈ కృణాల్ పాండే ఏ పక్క ఉంటుందో ఆ పక్కే కప్పు. నీ అవ్వ ముంబైలో ఉన్నప్పుడు ముంబై కప్పు కొట్టించా. ఈసారి ఆర్సీబీలో ఉంటే ఆర్సీబీకి ఎంత ఈజీగా కప్పు కొట్టించారో చూసారు కదా. అది ఫైనల్స్ 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో. అది కృణాల్ పాండే పవర్ అంటే. ఇందా ఊపు, ఈ కృణాలే తోపు. మీరు అలానే అనుకోండి, వస్తాం, నెక్స్ట్ ఇయర్ వస్తాం. ఈ కాటేరమ్మ కొడుకులు ప్రతాపం ఏంటో చూపిస్తాం. ఈ సీజన్ కాస్త అటు ఇటు అయింది, అందుకే మిస్ అయిపోయింది. లేకపోయింటేనా ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఫైనల్లో కప్పు కొట్టే వాళ్ళము. కాటేరమ్మ కొడుకులు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.